రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక భూ బకాసురుడి లాగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే గద్ద, ఈ భూ బకాసురుడు వెలుగుమట్ల నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి దాకా ఇల్లు కూలగొడతాడు, గుండాలను పెట్టి బెదిరిస్తాడు, భూములు కబ్జాలు పెడతాడు, లేకపోతే మీ అంతు చూస్తా అని మాట్లాడతాడు. అటువంటి ఈ భూబకాసురుడి అంతులేని భూదాహం మీద నిన్న అసెంబ్లీలో మా పార్టీ పోరాటం చేస్తుంటే మా ఎమ్మెల్యేలు దాని మీద మాట్లాడే దమ్ము లేక, దాని మీద మాట్లాడే ధైర్యం లేక ఒక అటెన్షన్ డైవర్షన్, మళ్ళీ సేమ్ ఎప్పుడు ఏ అంశం వచ్చినా ప్రజల దృష్టిని మరల్చాలి, ఏదో ఒకటి వేరే తెర మీదకి తీసుకురావాలి. గతంలో కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫార్ములా ఈ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ అని, ఎట్లయితే వివిధ అంశాలు చర్చకు వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చిర్రో, ఈ అంతులేని భూబకాసురుడి భూదాహం మీద, ఈయన అక్రమ మైనింగ్ మీద 2-3 రోజులుగా అసెంబ్లీ అట్టుడికితే దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులనేదో అన్నాడని, కడియం శ్రీహరిని ఏదో అన్నాడని ఒక కాలు మీద ముఖ్యమంత్రి లేచిపోతాడు. ఇక దళితుల మీద ఎక్కలేని ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమ చూసి దళితున్నైనా నాకే అబ్బా అనిపించింది. అంతులేని ప్రేమలుగా వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ప్రేమలుగా వసేటటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా బజారు రౌడీలాగా, గూండాలాగా మాట్లాడినటువంటి తీరును కూడా ఒకసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలంతా చూడాలని కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయమ్మా. ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. చెప్తాయినా మీరు గౌరవ్ ఖడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తుల కోడాడతాం బిడ్డ, కబర్తారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఒక ఆయన కత్తులతోని కోలాటం ఆడతాం, మీ ఇళ్ళ మీదకి వచ్చాను ఒక ఆయన అంటాడు. అంటే ముఖ్యమంత్రి మద్దతుని, ముఖ్యమంత్రి మిమ్మల్ని పండబెట్టి తొక్కేస్తాం, కండల వీరుడు మా అనుకున్నాడు, మిమ్మల్ని ఇక్కడనే దొక్కుతాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన మద్దతుతో ఒక ఎమ్మెల్యేనేమో మీ ఇళ్ళ మీదకి వచ్చి కత్తులతో దాడి చేస్తామని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం అసెంబ్లీలో ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది మమ్మల్ని పండబెట్టి తొక్కేతందుక, మా ఇండ్ల మీదకి వచ్చి కత్తులతో దాడులు చేస్తేందుక, మీరు కండలు బాగా పెంచుకొని అసెంబ్లీలో మా వాళ్ళని గుద్దేతందుక? అది అసెంబ్లీ అనుకుంటున్నారా, ఏదన్నా మల్ల యుద్ధం జరిగేటటువంటి కుస్తీ పోటీల ఏరియా అనుకుంటున్నారా? ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని ప్రేమలకు వస్తూ ఉన్నారు. దళితులను ఇట్లా అన్నాడు కౌశిక్ రెడ్డి, అట్లా ఏమన్నా కౌశిక్ రెడ్డి రికార్డు ఏమన్నట్టు బయట పెట్టి నేను అడుగుతున్నా. కడియం శ్రీహరిని కానీ మిగతా దళిత మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ మా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నట్టు వీడియో బయట పెట్టు. ఐఎమ్ డిమాండింగ్. ఏమన్నాడు బయట పెట్టు వీడియో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ దోపిడీలో నీకు వాటా ఉంది, నీ తమ్ముళ్ళకు అన్నదమ్ములకు నీ కుటుంబానికి వాటా ఉంది కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మా కౌశిక్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి నువ్వు కాలుస్తున్నావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? కౌశిక్ రెడ్డి ఏ దళిత ఎమ్మెల్యేని తిట్టిండు, వీడియో బయట పెట్టు. మేము వద్దంటున్నామా? అసెంబ్లీలో బయట పెట్టు, రికార్డు ఉంటుంది కదా, లైవే కదా. కడియం శ్రీగారిని ఏమన్నాడు బయట పెట్టు, వేముల వీరేశంని ఏమన్నాడు బయట పెట్టు, ఇంకేమైనా దళిత ఎమ్మెల్యేని ఏమన్నాడు బయట పెట్టు. ఇప్పుడు నేను బయట పెడతాను ఈ వీడియో. నువ్వు గతంలో కడియం శ్రీగారిని ఏమన్నావో, నువ్వు గతంలో వేముల వీరేశంని ఏమన్నావో, దళిత నాయకులను ఎట్లా తిట్టినావో, దళిత నాయకులు అంటే నీకెంత చులకన భావం ఉంటుందో, నీ పెత్తందారి నయా జమీందార్ విధానంతో అణువణువులో నీ లోపల జీర్ణించుకుపోయిన దళిత వ్యతిరేక వైఖరితో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తా. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే, నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో
పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఎంపీ చేసిండు, నాతో పాటు ఫస్ట్ టర్మ్ 2014 వారు ఎంపీ వరంగల్ నుంచి. తర్వాత ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత ఎమ్మెల్సీ చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉండగా కూడా వారిని కాదని వీరికి స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించిండు. ఇదే కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ గారు సిద్ధమైనారు. ఇది కడియం శ్రీహరిని మేము చూసుకున్న తీరు. ఇదే వేముల వీరేశం గారిని మొట్టమొదటిసారి చట్టసభకు పంపింది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి ఈ పార్టీకి వాళ్ళ మీద ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ. నీకున్నదేంది గిది నీ భూత పురాణం, ఆ నాయకుల పట్ల నీ చిత్తశుద్ధి, నీ వైఖరి. ఇవాళ నీ సీటు కాపాడుకోవడానికి దళితుల మీద, దళిత ఎమ్మెల్యేల మీద, దళిత మంత్రుల మీద వల్లమాలిన ప్రేమలుగా వస్తున్నావు, మాట్లాడుతూ అంటున్నావు. కేసీఆర్ ఏం చేసిండు దళితులకని? ఏం చేయలేడా కేసీఆర్? ఏం తక్కువ చేసిండు దళితులకు? నేను అడుగుతా ఉన్నాను, నేను దళిత బిడ్డను కదా, మాకు తెలియదా? 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడి బొడ్డున పెట్టిండు. ప్రపంచంలో ఎక్కడ లేదంత ఎత్తైన విగ్రహం. దట్ ఈస్ కేసీఆర్. దళితులు ఆర్థికంగా ఎదుగుతూనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అనే ఆలోచనతోని 10 లక్షల దళిత బంధు పథకం తీసుకొచ్చిండు. ఇదే హుజరాబాద్ కదా పైలట్ నియోజకవర్గంగా పెట్టి 40,000 కుటుంబాలకు దళిత బంధునిచ్చింది. ఆ మిగిలిపోయిన కుటుంబాలకు దళిత బంధుని ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. కేవలం హుజరాబాదే కాదు, రాష్ట్రం అంతా దళిత బంధు ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. అసెంబ్లీలో కూడా మాట్లాడింది కదా. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన భుజాల మీద తుపాకులు పెట్టి నువ్వు కాల్చాలని చూస్తున్నావు. ఏమన్నారు మీరు ఆనాడు? కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తున్నారు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు. ఏ కుటుంబానికి ఇచ్చినావో లిస్టు రిలీజ్ చేయి. కేసీఆర్ గారు ఆనాడు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షలు ఇచ్చిండు విదేశాల్లో చదువుకునే బిడ్డలకు. 300 కోట్లు బకాయిలు ఉన్నాయి, పిల్లలు మొత్తుకుంటున్నారు, అవి రిలీజ్ చేయి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఫిలప్ చేస్తున్నావా? అవి ఫిల్ చేయి. దళిత వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు, సొంతంగా ప్రభుత్వ భూములు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నావు. ఎక్కడిని కట్టించినావో శ్వేతపత్రం విడుదల చేయి, అసెంబ్లీ నడుస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు ఎన్నో మాటలు చెప్పారు చేవెళ్లలో, మీరు చెప్తే నమ్మరని చెప్పి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకొచ్చి దళిత వర్గాలకు సంబంధించి చెప్పించారు. ఒక్కటని అమలు చేసినావా? దమ్ముంటే అవి అమలు చేయి. దళితుల మీద ప్రేమ ఉంటే